ఒక్కసారి మీ పర్మిషన్ తోటి ఒక్కటే నిమిషం నిన్న మాట్లాడిన నాయకులకు ఇద్దరికి నేను మాట్లాడిన వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్నా. ఒక్క నిమిషం. పగలే మాట్లాడుతున్నా, రాత్రిపూట మాట్లాడతలేను, పగలే మాట్లాడుతున్నా. నన్ను కాంగ్రెస్ పార్టీ బిచ్చమేసిందనే ముచ్చట మాట్లాడేది నిన్నటి దినంలో. నేను 87లో ఇంటర్మీడియట్ అయిపోయింది. 88లో నిన్న మాట్లాడిన ఒక ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న ఒక నాయకుని పెద్దనాన్న, ఇంకా మాదంతా చిన్న బ్యాచ్ ఉంటే అప్పుడెప్పుడే ఇంటర్మీడియట్లు అయిపోయినాయి. అందరం 88లో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేసాము. 89లో ఎలక్షన్లు వచ్చినాయి. శంకర్రావు గారు ఎమ్మెల్యే గెలిచారు, మల్లు అనంతరాములు గారు ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి మేము యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. ఇంకొకటి, మేము ఎవరో ఇప్పుడు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీలో నేను ఎట్లా స్వచ్ఛందంగా వచ్చినో అప్పుడు ఆ జమానాలో కూడా మేము స్వచ్ఛందంగానే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాము. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ బిచ్చమేసిందని ముచ్చట మాట్లాడుతున్నాను. నేను అంటాను, ఏదన్నా పార్టీల కార్యకర్తలకు జీతాలు ఉంటాయా? ఏమైనా ఆమ్దాని ఉంటుందా కార్యకర్తలకు? మేము స్వచ్ఛందంగా పనిచేసినాం. ఇంకొకటి, ఇప్పటికీ రాజీవ్ గాంధీ వర్ధంతి జయంతి అయితే అక్కడికి వచ్చిన నాయకులలో నుంచి నాకు ఫోన్ వస్తుంది, అన్న ఇక్కడికి వస్తే నీవే అదికి వస్తున్నావు రా అంటే, పోనరాబాయ్ మీరు చేసుకోండి అని చెప్తాం. అలాంటి పరిస్థితిలో తిరిగినాం మేము. ఇంకొకటి, నేను ఆ జమానాలో వారానికి ఒకసారి గాంధీ భవన్కి పోయేటోని. నేను వారానికి ఒకసారి పోయి, అప్పుడు ఇప్పట్లాగా సిస్టమ్ లేదు ఈ సభ్యత్వాలది. అప్పుడు 25 రూపాయలకు యాక్టివ్ మెంబర్షిప్, అది ఆ ఇంట్లో దొరకలే, నేను డైరీలలో ఎతికిన దొరకలే. 25 రూపాయలు గాంధీ భవన్లో కట్టి సభ్యత్వం, క్రియాశీల సభ్యత్వం అయినని నేను. 91లో రాజీవ్ గాంధీ చచ్చిపోయే కంటే ముందు, అదే 91 స్టార్టింగ్లో సద్భావన యాత్ర జరిగింది హైదరాబాద్లో, చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు. ఆయన ఓపెన్ టాప్ జీప్ వెంబడి ఉరికినోని నేను. ఇక్కడి నుంచి చార్మినార్లో 4 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 8-9 అయింది సికింద్రాబాద్ గాంధీ విగ్రహం దగ్గర వరకు. అంతవరకు జీప్ వెంబడి ఉరికినోళ్ళం మేము. 92లో రాజీవ్ గాంధీ చచ్చిపోయినాక తిరుపతిలో ప్లీనరీ అయితే అప్పుడు శంకర్రావు గారు మాటువంటి వాళ్ళకే పాసులు దొరకవు నటరాజు అది ఇది అని అంటే, మేము ఏడో తిప్పలు పడి, అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ పురుషోత్తమరావు అని ఉండే, ఆ పురుషోత్తమరావు ఆయనకు బట్టి అదేదో 150 రూపాయలు అదేదో ఉంటే సభ్యత్వం అది తీసుకొని తిరుపతికి పోయినాం. నేను ఇంకో 3-4 ఫ్రెండ్స్ పోయి, తిరుపతిలో మాకు అకామిడేషన్ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర మొదటి రోజు నైటు కంకర కుప్పల మీద కూర్చొని, మళ్ళీ రోజు పొద్దున పక్కకు కొత్తగా ఇల్లు కడుతుంటే ఆ ముసలోని వాచ్మెన్ అడిగి ఆడనే పై పట్టుకొని స్నానాలు చేసి ప్లీనరీ అటెండ్ వచ్చిన చరిత్ర మాది. మీరు మమ్మల్ని కాంగ్రెస్లో, నేను 88 నుంచి 2011 అక్టోబర్ 31 తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీలో 23 ఏళ్ళు పనిచేసిన. నేను ఏ రోజు కూడా, అప్పటికి మా ఫాదర్ బతుకుండే, నేను ఏ రోజు కూడా ఎలక్షన్లలో కాంటెస్ట్ చేయలేదు. నేను ఏ ఎలక్షన్లో కాంటెస్ట్ చేయలేదు. ఒకసారి నిన్న కూర్చున్న ప్రెస్ మీట్లో ఉన్న ఒక నాయకుడు పెద్దనాన్న ఉండే, ఆయన ఇట్లే ఎంపీటీసీ కాంటెస్ట్ చేసి మా టీం అంతా కాంటెస్ట్ చేయడానికి నామినేషన్ వేస్తే శంకర్రావు సాబ్ చెప్పిండు మాకు, మీరు అంతా చిన్నోళ్ళు, మీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి, మీకు మళ్ళీ తర్వాత చూద్దాము అని చెప్పి మమ్మల్ని విత్డ్రా చేయమంటే, వాడు మా ఫ్రెండ్ నిన్నట ఆయన పెద్ద ఆయన ఉండి వాడు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఒకరోజు పాంప్లెట్లు పట్టుకొని సగం దూరం పోయినాం. పోతే గలీజ్ అనిపిస్తుంది, ఆ కాంగ్రెస్ పార్టీలో తిరుగుకుంటా కొత్త రకం గుర్తు పట్టుకొని తిరిగితే గలీజ్ అనిపించి వద్దురా బాబు అని విత్డ్రా చేయించినామని. అటువంటి వాళ్ళం మేము. మమ్మల్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి బిచ్చం వేసిందంటే ఏం బిచ్చం వేసింది? కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ టీఆర్ఎస్లే కానీ కాంగ్రెస్లే కానీ బీజేపీలో కానీ జీతాలు ఉంటాయా? ఏం సంపాదించినాం మేము? ఇంకొకటి, 2011 అక్టోబర్ 31కి నేను జూపల్లి కృష్ణారావు గారు, అప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వము, నేను 23 ఏళ్ళు పనిచేసిన, అప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం బాగా నానుస్తుంది తెలంగాణ విషయంలో. ఎంత గొడవలు అవుతున్నాయి, వాళ్ళని కొట్టడం, ఆ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ఇవి చేస్తుంటే, ఈ నాంచివేత ధోరణికి నిరసనగా, కాంగ్రెస్ పార్టీ నాంచివేత ధోరణికి నిరసనగా హైకమాండ్ నాంచివేస్తుందని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి ఉండే, రాజీనామా చేసిండు. ఆ టైంలో నేను జిల్లా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కాదు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నుండి నేను ఆయనంత మంత్రి పదవి వదిలిపెట్టుకున్నాను, నాది ఇదో లెక్కన అని చెప్పి నేను కూడా స్వచ్ఛందంగా జూపల్లి కృష్ణారావు గారితో పాటు టీఆర్ఎస్లో జాయిన్ అయినా. నేను జాయిన్ అయిన అక్టోబర్ 31 జాయిన్ అయినాక 2 నెలలకే నాకు పట్టణాధ్యక్షుని పదవి ఇచ్చారు. నేను ఏ రోజు పట్టణాధ్యక్షుని పదవిని ఇప్పటికీ కంటిన్యూగా నేనే ఉన్నాను, దాదాపు 14 ఏళ్ళ నుంచి. నేను ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. 2 నెలలకే నేను అయిన పట్టణాధ్యక్షుని 2 నెలలకే
ఇంకోటి కౌన్సిలర్ టికెట్ కూడా నేను అడగలే. వాళ్ళు నన్ను గుర్తించి నాకు ఫరూక్నగర్లో జనరల్ వార్డు లేనందుకు అవకాశం వచ్చినందుకు క్రిస్టియన్ కాలనీ నిలబెట్టారు. నేను క్రిస్టియన్ కాలనీలో ఏం అభివృద్ధి చేసిన అనేది నిన్న మాట్లాడిన మా నాయకులు పోయి చూడమంటున్నాను. మీరు ఇప్పుడు ఏదంటారు, పగలు ఒక మాట రాత్రికి ఒక మాట అని మాట్లాడిండు ఒక నాయకుడు. ఆయన ఎప్పుడైనా రాత్రిపూట నాతోటి మాట్లాడిండా? ఎప్పుడైనా మాట్లాడిండా రాత్రిపూట నాతోటి? ఒకటి, నీవు మొన్నటిదాకా అధికారం వచ్చే వరకు రోజు ఉదయము హ్యాపీ సండే, హ్యాపీ ఫ్రైడే, గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెట్టేటో నువ్వు అధికారం రాగానే నీకు అంత అదైపోయిందా? సిగ్గు శరమించే కాడికి వచ్చినావు నువ్వు. మేము హైసెట్సే జాదా బాతా నైకర్త్యంలో మా స్థాయిని మించిన మాటలు మేము మాట్లాడం, పేరు పెట్టి ఏకవచనం సంపాదించుకోం. ఇంకోటి, ప్రతి ఒక్కటి హై స్కూల్ ఇంటి ముందర హై స్కూల్ అంటే ఇంటి ముందర హై స్కూల్ ఉన్న వాళ్ళంతా లీడర్లు పనిచేస్తారా? హై స్కూల్లో నేను ఒక్కనే చదివినా, కొన్ని వేల మంది చదివినాడు. మీరంటే దాంట్లో ఆడ చదివి పిహెచ్డీలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అయిండొచ్చు, కానీ నేనేం 10th వరకే అయిపోయింది నాది. నా మొత్తము ఈరోజు రాజకీయాల్లో ఏంది నీ వృత్తి అంటే రాజకీయం అని చెప్పుకునేటో నేను ఒక్కనే షాద్నగర్లో. ఇంకా నాకు వేరే వృత్తి లేదు. ఏదో మా నాయన ఇంత కిరాయి వచ్చేటట్టు చేసిండు, దాంతో బతుకుతున్నా నేను. ఇంటి ముందర హై స్కూల్ పట్టించుకోవాలంటే మేము చేసిన పని. ఇప్పుడే మా అల్లుడిని ఇంటికి వచ్చే ముందే మా అల్లుడిని పంపించి మేము శిలాపలకము మన ఊరు మన బడి కొరకు శిలాపలకమే ఇప్పించినాం. 59,14,00,000 మన ఊరు మన బడి కొరకు. ఆ సందర్భంలో గర్ల్స్ హై స్కూల్ ఒక కాంట్రాక్టర్ పనిచేసేవాడు. ఆయన మంచి స్పీడ్గా వర్క్ చేస్తున్నాడు. మేము గర్ల్స్ హై స్కూల్ ఏదో ప్రోగ్రామ్ పోతే ఆయనకే చెప్పినాం. ఆయనకే చెప్పి ఈ వర్క్ కూడా నీవే చేయమని చెప్పి ఆయన నా శంకుస్థాపన టైం కూడా పిలిపించినాం. దురదృష్టవశాలు మాకు ఇంకోటి పైసా నేను చెప్తున్నా, ఇప్పటికీ 3-4 సార్లు అయింది చెప్పబట్టి. ప్రతిసారి వాళ్ళని అనడము, మేము కౌంటర్లు చేయడం, వాళ్ళని అనడం. మీరు ఒకటే, వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా, మీరు అది చేసి చూపిస్తే అయిపోతుందని అంటే అయిపోతుంది కదా. మీరు మళ్ళీ వాళ్ళని ఇంకోసారి ఇదే మాట రిపీట్ అనొద్దు. ఇంకోటి, అక్కడ కూలగొట్టి కొత్త బిల్డింగ్లు పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టిస్తామని పట్టించుకోలేదంట. ఆ కూలగొట్టింది ఎవరో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రెస్ రిపోర్టర్లను, ఆ చుట్టుపక్కల పోయి ఎంక్వైరీ చేయండి. ఆ పాత బిల్డింగ్లు కూలగొట్టి ఆ కట్టెగిట్టి అమ్ముకున్నది ఎవరు? కొత్త బిల్డింగ్లు కట్టింది ఎవరు? ఇంకోటి, అవి కొత్త బిల్డింగ్లు మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది, ఒక బిల్డింగ్ మేము ఉన్న టైంలోనే అయింది, కానీ అవి మామూలుగా జనరల్గా వచ్చే ఫండ్స్, అదేదో రాజీవ్ సర్వశిక్ష అభియాన్ అది అంటారు, ఆ ఫండ్స్ నుంచి వచ్చి కట్టిరు. నువ్వు అసలు పూర్తిగా శిథిలావస్థలు అంటారు. ఇంకోటి, ఈ మధ్యలో ఇప్పుడు దాన్ని మెయిన్ బిల్డింగ్ను అదేదో సిఎస్ఆర్ నిధులని ఇప్పుడు వచ్చినాయి కొత్తగా. గవర్నమెంట్ ఏదో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు మన ఏరియాలో ఉన్న వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కట్టిస్తున్నారు. వాళ్ళు దాన్ని ఏదో మాన్యుమెంట్ లాగా పాత పద్ధతిలో దాన్ని ఏదో మొత్తం వర్క్ చేస్తున్నారు. అది స్టార్ట్ చేసింది, అది వాళ్ళ ద్వారా చెప్పించారు. రౌండ్ టేబుల్ అని ఉంటుంది, ఈ దివ్యశక్తి పేపర్ మిల్ అయిన గౌరవ గారు వాళ్ళ ఉంటాడు దాంట్లో. వాళ్ళ ద్వారా నాకు గుర్తున్నంత వరకు సోలిపూర్లో, కొందూరు హెడ్ క్వార్టర్లో, ఏక్లాస్ కార్పేట్ల మా టైంలో ఆ సిఎస్ఆర్ నిధుల నుంచి ఆ స్కూళ్ళు కట్టించినాం మేము. మీరు ప్రతిదానికి వాళ్ళు మీరు ఈసారి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకటే అడగండి, మీరు వాళ్ళ అధికారంలో వస్తే ఆ పనులు వదిలిపెడుతుండే అని అడగండి, ఒకటి అంతే. ప్రతిసారి మేము అదే మాట వాళ్ళు అదే మాట అనుకుంటా పోతుంటే ఇది ఇట్లే ప్రొలాంగ్ అవుతున్నది. వాళ్ళ అధికారంలో వస్తే ఆ పనులు వదిలిపెడతారా? సగంలో శిలాపాలకాలు వేసి వదిలిపెడుతుంటే మేము అదొకటి అడగమని కోరుతున్నాను. ఇంకోటి, ఈ ఏకవచనం సంబోధించే సంస్కారం నాకు లేదు. ఏకవచనంతో నేను నట్రాజ్ అని పేరు మాట్లాడుతున్నాను. ఇంకో పరిస్థితి ఎట్లా వచ్చే మా కర్మ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఏం తప్పనుకోకపోతే, ఇప్పుడున్న పరిస్థితిలో పాత నాయకులు లేరు, పాత విలేకరులు లేరు, పాత పోలీస్ ఆఫీసర్ లేరు, పాత ఆఫీసర్ లేరు. ఏమంటే పాత వాళ్ళు ఉంటే మేము ఏందనేది తెలుస్తుండే పాత ఆఫీసర్లు. ఇంకొకటి, స్టేషన్లలో పైరవీలు. నేను ఏదన్నా రోజు ధర్నాలు పార్టీ తరఫున ధర్నాలలో వాటిలలో తప్ప ఏ రోజన్నా ఒక్కరోజు నేను టౌన్ ప్రెసిడెంట్గా 5 ఏళ్ళు వైస్ చైర్మన్గా నేను ఏదన్నా పోలీస్ స్టేషన్కి పోయినా ఒక పాత కానిస్టేబుల్ ఉంటే దాదాపు 5-6 ఏళ్ళ నుంచి కానిస్టేబుల్ ఉన్న వాళ్ళని ఎవరన్నా అడగండి. ఇలాంటి కార్యక్రమాల ధర్నాలలో తప్ప ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి పోయిన సందర్భాలు ఉన్నాయా? నట్రాజ్ అని హెచ్చరిస్తున్నారు. నా ఏజ్ ఏంది, నేనేంది, మీతోటి మాటలు పడాల్సి వస్తున్నదా? మీరు ఇప్పుడు ఆ వీడియోలు చూసుకోండి. నేను ఇద్దరికి పెట్టిన నాయకులకు నేనేం మాట్లాడినా మీరేం మాట్లాడినా తెలుస్తుంది. ప్రతిసారి మేము ఆటలు చూపిస్తున్నాం, అంత అవుతుంది. మీకు ఒకటే, ఈసారి ప్రెస్ మీట్లో ఒకటే అడగండి పైసా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, మీరు వాళ్ళు గెలిస్తే ఆ పనులు చేస్తారా చేయరా అని అడగండి, అంతే. కాంగ్రెస్ పార్టీ బిచ్చం, ఏం బిచ్చమే. నాకు టీఆర్ఎస్లో వచ్చినాకనన్నా ఎలక్టర్ లీడర్ అయినా, మా నాయన ఆ టైంలో ఎలక్టర్ లీడర్గా నిలబడవద్దు అంటుండే నేను ఎప్పుడు కూడా కాంటాక్ట్ చేయలే. బిచ్చం ఏంది? మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా అంటున్నాను నేను, కార్యకర్తలకు ఆమ్దాన్ ఉంటుందా? నెలకింత స్టైఫండ్ ఉంటుందా? జీతం ఉంటుందా?
ఏం సంపాదించినా ఏం బిచ్చం, నాకు బిచ్చం ఏం వేసింది కాంగ్రెస్ పార్టీ? నేను 23 ఏళ్ళు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో. ఒక నాయకుని వెంబడి మొత్తం నాగర్కర్నూలు పార్లమెంటు తిరిగిన నేను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఒక నాయకుని తండ్రి చచ్చిపోతే కర్నూలుకి వెళ్ళి వచ్చుకుంటా రాజశేఖర రెడ్డి మల్లురవి నా ఎస్టీడీ ముందర దింపిపోయాడు. పిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణరావు నా ఎస్టీడీ దగ్గర వచ్చి కార్ ఆపితే ఆయన వెనక ఎస్కాట్ కార్లో కూర్చొని నేను గద్వాలు పోయినా. ఏఐసిసి సెక్రటరీ దల్జీత్ సింగ్ అనేట ఆయన నా ఎస్టీడీ దగ్గర వచ్చి మల్లురవి ద్వారా వెంబడి వస్తే నేను వేరే కార్లలో ఎక్కి ఆనించి నా ఎస్టీడీ దగ్గర ఆపితే పోయినా. నేను అట్లా పని చేసిన. నేను కాంగ్రెస్ పార్టీని నేను ఏం దుర్వినియోగం చేసిన, టీఆర్ఎస్ పార్టీని ఏం చేసిన? నన్ను గుర్తించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. మీరు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సిగ్గు శరమించే కాడికి వచ్చింది. నేను 88లో పార్టీలు ఉన్నప్పుడు ఆ మాట్లాడిన నాయకులు ఏడున్నారో వాళ్ళని తెలుసుకో, వాళ్ళని ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నాను నేను. ఇంకా టెక్నికల్ వర్కులు ఏమైనా ఉంటే మా సోదరులు మాట్లాడతారు. దయచేసి థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మొన్న మీడియా సమావేశంలో ఇది ఇక్కడనే మా క్యాంప్ ఆఫీస్, మా పార్టీ ఆఫీస్లో మాట్లాడడం జరిగింది. ఏమని అంటే, మొన్న వాళ్ళు మంగళవారం రోజు ఎమ్మెల్యే గారు తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి హై స్కూల్ వరకు ఉన్న రోడ్డుని, దానికి సంబంధించిన పనులని పర్యవేక్షించడానికి వచ్చారు. అయితే అక్కడ పర్యవేక్షణ జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ కాంగ్రెస్ నాయకులు, నేను చెప్పిన ఏమని, కొత్త బుచ్చగాళ్ళకి పొద్దేరు కాదు, దానికి నేను కంక్లూజన్ మళ్ళీ ఇస్తా, మళ్ళగిట చెప్తున్నా, దానికి కంక్లూజన్ మళ్ళీ ఇస్తా. ఎందుకు ఆ మాట అన్నాను? రెండోది, ఎవడికో పుట్టిన కొడుక్కి ఎవడు పేరు పెడతాడు, ఎవడు ముద్దు పెడతాడు, దానికి కంక్లూజన్ ఇస్తా. అయితే ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఏం చేసి నేతాజీ బొమ్మ దగ్గర ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అంటే బయట ఇచ్చారు. ఏమని అంటే, మా కాంగ్రెస్ గవర్నమెంట్ 25 ఏళ్ళ కింద జరిగిన అభివృద్ధి ఏదైతుందో అదే అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం పనులు చేయలేరు అంటని చెప్పాను. అది మాట్లాడిన దాని గురించి మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఏమని, అయ్యా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఎంత అభివృద్ధి జరిగింది అని 11, 12, 13, 14, 15 వార్డులల్లో 90% అభివృద్ధి జరిగిందని ఇట్లా కాలర్ ఎగిరేసిన. ఇప్పుడు ఇటే ఎగిరేస్తున్నా. ఎందుకు అంటే చెప్తున్నా, ఓన్లీ నా వార్డు వరకు చెప్తున్నా, ఇంకా మిగతా వార్డుల గురించి కాదు, నా వార్డుకి చెప్తున్నా. నేను కౌన్సిలర్ 2 టర్ములు గెలిచిన 2014లో, అంటే మా మిస్సెస్. తర్వాత నేను 2020లో గెలిచిన. నేను చేసిన డెవలప్మెంట్ పనులు, సీసీ రోడ్లు రాసుకోండి. మీ గిటంగా కాంగ్రెస్ వింటున్నారు కదా, కాంగ్రెస్ నాయకులు నిన్న మాట్లాడిన వాళ్ళు, దీన్ని నోట్ చేసుకోండి. మళ్ళీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మున్సిపల్ ఆఫీసులు ఉంటాయి. ఎందుకంటే ఇవి ఫీల్డ్ మీద జరిగిన వర్కులు, పేపర్ల మీద ప్రపోజల్, పేపర్ల మీద జరిగిన వర్కులు కావు ఇవి. ఫీల్డ్ మీద వర్కులు జరిగినాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చేసినాయి, పబ్లిక్ ఆ రోడ్లని తర్వాత యూజీడీలని వాడుతున్నారు స్టిల్. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో చేసిన వర్కులు మేము, అది పర్టికులర్గా నేను ఆబ్కారీ స్టేషన్ నుంచి హనీబాయ్ ఇంటి వరకు 15 లక్షల సీసీ రోడ్ వేసిన. గతంలో ఎవడు వేయలే. నజీర్బాయ్ హౌస్ టు నేతాజీ బొమ్మ వరకు 20 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. నందిగామ ఎల్ఐ హౌస్ టు బుక్క మస్జిద్ వరకు 15 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. కళావతి హౌస్ టు రామ్సేట్ హౌస్ వరకు 5 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. దర్గా టు మనన్ మోహన్ సాబ్ హౌస్కు 8 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. కమర్ ఇంటి నుంచి మసూద్ హౌస్ వరకు 5 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. తాహేర్ ఇంటి నుంచి నందిగామ ఎల్ఐ ఇంటి వరకు 4 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. నందిగామ మైసాయ్ హౌస్ టు నందిగామ అంజయ్ హౌస్ వరకు 4 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. పాషా హౌస్ నుంచి ఖయూమ్ హౌస్ వరకు 5 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. గౌజ్బాయ్ హౌస్ నుంచి ఖాజమ్మ హౌస్ వరకు 4 లక్షలు పెట్టి సీసీ రోడ్ చేసిన. ఇది ఓన్లీ కాజీపూరలా నేను చేసిన వరకు ₹1 కోటి. ఇది మొన్న 2020 నుంచి 25 వరకు చేసిన ఓన్లీ 5 సంవత్సరాల పీరియడ్లో. తర్వాత మళ్ళీ మొన్న 20 నుంచి 25 గతంలో చేసిన వర్కులు. ముదిరాజ్ కాలనీలా దర్గా నుంచి షానమోని శ్రీశైలం ఇంటి వరకు 15 లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసిన. ఎవడు వేయలేదు దీన్ని. ఇది ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నా అంటే, ఇది వెంకటేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడ్లో ఉంటుంది. అయితే అప్పుడు రాజుల కోట ఉంటుండే. ఆ కోట నుంచి మా పబ్లిక్ ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే బక్క నరసింహ గారితో 6 నెలలు అడుక్కొని ఆయనతో ఫైట్ చేసి, మా వార్డు ప్రజలకు ఇబ్బంది అవుతుంది సార్, ఈ రోడ్ ఇస్తే బైపాస్ లెక్క అవుతుంది,
ప్రతి ఒక్కరు ఇట్లా తిరిగి రావాలంటే ఇబ్బంది అవుతుంది. నేతాజీ బొమ్మ నుంచి అక్కడ ముద్రా సంఘం నుంచి ఇక్కడ వెనక నుంచి ఇస్తే బాగుంటుంది అంటే అని చెప్పని రిక్వెస్ట్ చేసి మా కాలనీ వాళ్ళందరూ మా పెద్ద మనుషులని ఇక కానగంతనే ఇట్లా పక్కనే ఉన్నాడు, మేము అందరం పోయి అంతటి కొట్లాడి ఆ రోడ్ ఇడిపించుకున్నాం. అంటే గుడి జాగాలో రోడ్ ఇడిపించుకొని 15 లక్షలు పెట్టి రోడ్ వేయించుకున్నాం. ఇప్పుడు అది బైపాస్ లాగా అయిపోయింది. మాకు ఆంధ్రం ఇంటి నుంచి మంగకృష్ణ హౌస్ వరకు 5 లక్షలు, బోయిన శంకరయ్య హౌస్ నుంచి మంగరామస్వామి హౌస్ వరకు 5 లక్షలు, దేశమోని కిష్టయ్య హౌస్ నుంచి మంగ శ్రీశైలం వయా పిట్టల పెంటయ్య హౌస్ నుంచి 10 లక్షలు, భూషం అమృత హౌస్ నుంచి కాకి మాధవి వరకు సంఘం నుంచి కురేజ్ ఇంటి వరకు 4 లక్షలు, భూషం మంజమ్మ ఇంటి నుంచి జిలాన్ ఇంటి వరకు 4 లక్షలు, మేడమోని శంకరయ్య హౌస్ టు శానమోని అంజయ్య ఇంటి వరకు 4 లక్షలు, భూషం వసంత ఇంటి నుంచి భూషం సీను వయా భూషం వెంకటయ్య 6 లక్షలు. ఇది ఓన్లీ ముదిరాజ్ కాలనీలో ఇది 70 లక్షల వర్కులు ఇది. తర్వాత మహమూద్ నగర్ కాలనీ ఆసియన్ హోటల్ బ్యాక్ సైడ్లో మరి పెద్ద పెద్ద లీడర్లే ఉండే సరిగా ఎందుకు. దుర్గమ్మ ఇంటి నుంచి రొయ్యల గణేష్ హౌస్ వరకు 5 లక్షలు, చెరుకు పెంటయ్య హౌస్ టు ముజీబ్ బాయ్ హౌస్ వరకు 5 లక్షలు, గోనెల రవి ఇంటి నుంచి సాదిక్ బాయ్ ఇంటి వరకు 5 లక్షలు, జాకీర్ స్క్రాప్ షాప్ నుంచి ఉర్దూ మీడియం స్కూల్ వరకు 5 లక్షలు, గౌజ్ బాయ్ హౌస్ టు పాషాబాయ్ హౌస్ వరకు 7 లక్షలు. ఇది మహమూద్ నగర్ కాలనీ ఓన్లీ ఇది సీసీ రోడ్లు. మళ్ళీ యూజీడీలు ఇన్ని యూజీడీలు ఉన్నాయి అంటే గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏమని కాలర్ ఎగరేసి చెప్తున్నాం మేము బీఆర్ఎస్ మా అంజన్న నాయకత్వంలో మా ఎమ్మెల్యే నాయకత్వం బరాబర్ మేము కష్టపడి పనిచేసినాం. 2 కోట్ల రూపాయల వర్కులు మీకు తెలియకపోతే మున్సిపల్ ఆఫీస్ ఇవి వర్కులు అయిపోయినాయి. మీలాగా పేపర్ల మీద పెట్టుకొని ఇప్పుడు రోడ్లకు ఎర్త్ వర్కులు చేసుకుంటా మేము షోపుటప్ పెట్టి మీటర్లు పెడతలేం, మేము టేపులు పెడతలేం. ఎందుకన్నా మాట కొత్త బిచ్చగాలకు పొద్దురు. ఇప్పుడు గిట్ట అదే చెప్తున్నా. ఇన్ని వర్కులు నేను చేసి గిట్టంగా మా అంజయ్య సాబ్ హయాంలో మా మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్న మా వైస్ చైర్మన్ నటరాయణ పీరియడ్లో ఇన్ని వర్కులు చేసి మేము ఏ రోజు గిట్టంగా మీటర్ టేబుల్ పట్టుకొని తిరగలే. అంటే మేము ఇంత వర్కులు చేసినాం, టేబుల్ పట్టుకొని తిరగలే. మిమ్మల్ని ఎందుకన్నాం? ఇంకా రోడ్లు వల్లే. ఇంకొకటి మేము నిన్న చెప్పారు ప్రపోజల్ అని చెప్పాను, ఇది జీవో నెంబర్ 625 డేట్ 19/8/2023. మేము 30 కోట్లు మా ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పంపిస్తే ఇప్పుడు మీరు ఏదైతే వర్కులు చేస్తున్నారో టీఎఫ్ఐడిసి ఫండ్ కింద నా వార్డుకు నేను పెట్టిన వరకు 70 లక్షలు. ఏంది లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ నేతాజీ స్టాచ్యూ వయా గాంధీ స్టాచ్యూ ఫరూక్ నగర్ వార్డు నెంబర్ 14 70 లక్షలు నేను పెట్టినా. ఇది నేను ప్రపోజల్ పంపించిన. అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము ఓడిపోయినాం, మీరు గెలిచిర్రు, ఆ పని చేస్తున్నారు. దానికి మేము మీకు అభివృద్ధికి ఆటంకం పరుస్తలేం. మేము దానికి ఓకే అన్నాం. ఎమ్మెల్యే గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పినాం. మొన్న నేను ప్రెస్ మీట్లా తప్పేం మాట్లాడినాం అంటే ఇంత నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. కొత్త పిచ్చగాళ్ళకి పొద్దురు కాదు. ఎందుకు ఎరగదు? మేము ఇన్ని 2 కోట్ల వర్కులు చేసి మా ఎమ్మెల్యే కానీ నేను కానీ మా వైస్ చైర్మన్ కానీ మా చైర్మన్ కానీ ఒకరోజు టేప్ పట్టుకొని తిరగలే. వాటిల్లో పబ్లిక్ హల్చల్ చూపించలే. మరి ఒక రోడ్ రా బాబు మీరు పెట్టింది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కింది హై స్కూల్ వరకు ఒక రోడ్డు పెట్టి దాన్ని 10 మంది షోపుటప్ప. ఓకే, అందు గురించి కొత్త పిచ్చగాలని చెప్పిన. ఇది వర్తిస్తుంది కదా, 100% వర్తియాలి. చదువుకున్నాడు ఏమైనా సరే నేను చెప్పిన దానికి ఖచ్చితంగా వర్తిస్తుంది. రెండోది, నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, బరాబర్ నేను ఒప్పుకుంటున్నా. నేను 2014లో కాంగ్రెస్ బీఫామ్ నుంచి గెలిచిన. నేను ఏ రోజు కాంగ్రెస్ పార్టీని తిట్టలే, కాంగ్రెస్ నాయకులని అన్న. కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్వాతంత్రానికి ముందు గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టింది ఎందుకు అంటే దేశ స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ అది. నాయకులు వచ్చి గబ్బు పట్టించారు. అప్పటి నుంచి నేను పార్టీని ఏ రోజు అనలే. మొన్నగిటే కాంగ్రెస్ నాయకులను అన్నా. కాంగ్రెస్ నాయకులకి ఏం చెప్పినా కొంతమంది నాయకులకు మాత్రమే అవగాహన ఉంది, ఎందుకంటే వాళ్ళు సీనియర్ లీడర్లు, వాళ్ళు కౌన్సిలర్లు చేసిర్రు, తర్వాత వేరే వేరే పెద్ద పెద్ద పోస్టులు చేసిర్రు. ఈ అవగాహన లేని కాంటెస్టెడ్ క్యాండిడేట్లు అని చెప్తున్నా నేను బరాబర్. మొన్న ప్రెస్ మీట్లో గిట్ట అదే చెప్పిన కదా. తప్పేముంది దాంట్లో? కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్నా, నాకు నచ్చలేదు. మా బాస్ నరేందర్ అన్న పార్టీ విడిచిపెట్టి పోతున్నాడు, ఆయన ఎంబడి నేను అయినా. నేను ఏ రోజు బీఫామ్ ఇచ్చిన ప్రతాపన్నని తిట్టలేదు, ఏ రోజు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిట్టలే. కాంగ్రెస్ నాయకులను అన్న. నాయకులు తప్పు చేస్తాను ఉండొచ్చు, బరాబర్ అంట గిట్టంగా ఫ్యూచర్లో గిట్ట అంట. ఇప్పుడు మా నటరాజన్ అన్నట్టు లీడర్ల కార్యకర్తలకు జీతాలు ఏమి ఇయ్యరు పార్టీ నుంచి. మేము కష్టపడి మేము డబ్బులు పెట్టుకున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీలో నేను డబ్బులు పెట్టా. ప్రతాపన్న ఎలక్షన్ 2009 ఎలక్షన్లో 14 ఎలక్షన్లో నా వార్డు వరకు నేను చూసుకున్నా మెయింటెనెన్స్. ప్రతాపన్నకు తెలుసు, ప్రతాపన్న పిఎస్ శ్రీధర్ గౌడ్కి తెలుసు. నేను నా చందనరావు ఉన్న రూపాయలు ఇప్పటికీ నాకు పెండింగే ఉన్నారు. 2014 ఎలక్షన్లో మీరు పెట్టిర్రా? మీరు మాట్లాడే నాయకులు పెట్టిర్రా అంటున్నా. మేము పెట్టుకున్నాం. ఎందుకంటే మేము అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడు టీఆర్ఎస్లో గిట్ట కానీ మేము లీడర్ల దగ్గర డబ్బులు తీసుకోం.
ఎందుకంటే రేపు మాకు పెద్ద యూత్ ఉంటుంది, మా ఇంకా పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు పని కావాలంటే డబ్బులు తింటే మాకు మాట్లాడనీకే, మా అధినాయకుని దగ్గర మాట్లాడనీకే మాకు అర్హత ఉండదు. కాబట్టి మేము డబ్బులు తీసుకోకుండా మా చేతిలోకి వెళ్ళి డబ్బులు పెట్టి మేము ఖర్చు పెట్టి మేము పార్టీకి కొట్లాడి మేము పార్టీని గెలిపించుకొని ఆ గెలిచిన పార్టీతో మేము ఫైట్ చేస్తాం. మా ఎమ్మెల్యేతో ఫైట్ చేసుకుంటాం. ప్రతాపన్న గెలిచిన ప్రతాపన్నకు డబ్బులు పెట్టి నేను కొట్లాడి పని చేయించుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నేను గేట్ పెట్టించుకున్న, చిన్న గేటు ప్రతాపన్న పెట్టించిండు నాకు. ఎందుకంటే బరాబర్ పోయి కొట్లాడినా నేను. అన్న నీ పార్టీలో నీ ఎలక్షన్లో నేను కొట్లాడి రూపాయి బిల్ల తినలే అంటే, అవును నరసింహ నాకు తెలుసు, నాకు ఈ పని చేసి పెట్టని చెప్పినాం, చేసిండు. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం, అంజన్నతోటి అదే కొట్లాడినాం. సార్ మీ డబ్బులు నాకు వద్దు, నేను డబ్బులు పెట్టుకుంటా, నా స్థాయి నాకుంది, నా స్తోమత, నా పిల్లలకు నేను పెట్టుకుంటాను, నా తిండి, నా ఖర్చు, నా తాగుడు. పార్టీకి పని చేసినాం, కొట్లాడుతున్నాం. ఇప్పుడు పని చేయించుకుంటలేమా? మేము ఏమంటారు ఆడవిడ పోయి జోకే నాయకులం కాదు. మేము 20 ఏళ్ళ నుంచి రాజకీయాలున్నా, 10 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా రాజకీయాలు చేస్తున్నాను. నేను తూల్తుపేలు ఉత్తూస్ ఫాల్తో ఎలక్షన్లు నేను లీడర్ని కాదు. నేను చదువుకున్నా, ఎంకామ్ ఎల్ఎల్బి నేను చదివింది. అంత చదువుకొని గిట్ట రాజకీయాలకు ఎందుకు వచ్చినా అంటే నాకు ప్యాషన్, పబ్లిక్ సేవ చేయాలనేది ఒక ప్యాషన్. నా చదువుకు నేను లాయర్ కావాలి, లేకపోతే ఏదో జాబ్ చేసుకొని ఎక్కడైనా వెళ్ళిపోవాలి. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న నేర్పిండ్రు, అరే 10 మందికి సాయం చేయాలి. బరాబర్ చేస్తున్నా. నేను 2 టర్ములు కౌన్సిలర్ అయినా. నా ప్లేస్లో ఇంకోటి ఉంటే 10 కోట్లు సంపాదించి ఇంకెక్కడో వెళ్ళిపోవాలి. నేను అదే వాడు పట్టుకుని అదే పబ్లిక్ సేవ చేసుకుంటూ తిరుగుతున్నా స్టిల్ ఈ రోజు గిట్టంగా అంటాం బరాబర్ కొత్త బిచ్చగాళ్ళని. రెండోది, ఎవనుకోబట్టిన కొడుకు ముద్దు పెడుతురు, పేరు పెడుతురు. షాద్నగర్ల వర్కులలాగా, ఫరూక్ నగర్ల వర్కులలాగా. ఇప్పుడు ఇన్ని వర్కులు చెప్పినా కదా, ఒక 10-15 వర్కులు తప్ప మిగతా అన్ని వర్కులు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. 3 ఫీట్లు 4 ఫీట్లు గల్లీలు. అయితే ఒక కాంట్రాక్ట్ అంటే నేను ఒక 10 లక్షల వరకు పెట్టినా. షాద్నగర్లో అయితే ఏమైతే అంటే 20 ఫీట్లు 30 ఫీట్లు 50 ఫీట్ల గల్లీలు ఉంటాయి, 40 ఫీట్ల గల్లీలు ఉంటాయి. కాబట్టి వాడు జేసీబీ కాంట్రాక్టర్ టెండర్ వేసినోడు, టెండర్ వచ్చినోడు వాడు జేసీబీ కానీ లేకపోతే ట్రాక్టర్ కానీ డైరెక్ట్ లోపల తీసుకొని పోతారు. అంటే మిషన్ పవర్ చేస్తాడు. లేకపోతే మిషన్ పవర్ తోటి జేసీబీ తోటి పోతే గంటలు అయిపోతే 1000 రూపాయలు అయిపోతుంది. మా దగ్గర ఏమవుతుంది, వాడు కాంట్రాక్టర్ ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, ఆన్లైన్లో టెండర్ వేస్తాడు. వాడు ఫరూక్ నగర్ టెండర్ ఓకే అయినాక వాడు అగ్రిమెంట్ చేసుకొని వచ్చి సైడ్ నీకు వస్తాడు. అంటే మాస్ ఏరియాలన్నీ అట్లే ఉంటాయి. మా ఫరూక్ నగర్ కానీ, పటేల్ రోడ్ కానీ, పుకట్ నగర్ కానీ, ఇందిరానగర్ కాలనీ కానీ, అన్న ఇన్ని ఉన్నాడు. ఈ ఏరియాలో ఎట్లుంటుందంటే అన్ని చిన్న చిన్న స్లమ్ ఏరియాలు, మాస్ ఏరియాలు, ఓల్డ్ సిటీ లెక్క ఉంటాయి. దానివల్ల మ్యాన్ పవరే నడుస్తుంది, మిషన్ పవర్ నడవదు. కాంట్రాక్టర్ హైదరాబాద్ నుండి 10 లక్షలు టెండర్ ఆన్లైన్లో వేస్తాడు. వాడు వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేస్తాడు, అన్న ఇట్లా సార్ ఆఫీస్కి వచ్చినాం, మీ వర్క్ ఏడు చూపిండాను. మేము తీసుకొని పోతే ఆ గల్లీలో పోతే గల్లీ చూసి భయపడ్డారు. అడిగా మా ఫోన్ లేపాడు. అడుక్కొని మనం బతిమలాడాల్సి వస్తుంది. లాస్ట్కి ఏమని కమిట్మెంట్ ఏమని ఇస్తామంటే, అన్న మ్యాన్ పవర్ వరకు మేము పెట్టుకుంటామన్నా, మీరు మిషన్లు తెచ్చి పని చేసుకోండి అని చెప్పారు. మిషన్ అడుగు తెరబెట్టి పైపులు వేసుకోవాలి, అర్త్ వర్కులు గిర్త్ వర్కులు మేము పెట్టుకొని చేసినాం. అంటే కష్టపడ్డాం, వర్క్ చూపించినాం. అంటే మేము పెళ్లి చేసుకున్నాం, మేము సంసారం చేసినాం, మాకు పుట్టింది పిల్ల. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మా కాంగ్రెస్ వచ్చినాక చేసి నన్ను ముద్దు పెట్టుకుంటారా, పెట్టుకుంటారా? కష్టం మాది కదా, బాధ మేము పడుతున్నాం కదా, బరాబర్ అంటాం. తప్పేముంది ఇలా? అరే 20 నెలలు అయిందిరా బాబు మీరు గెలిచి, ఒక రోడ్ గాడ ఒకటి, పటేల్ రోడ్లు ఒకటి, తర్వాత ఈశ్వర్ కాలంలో 3 రోడ్లు పెట్టుకొని ఇంకా రోడ్లే వాళ్ళే, ఇంకా పేపర్ మీదే ఉన్నాయి మీ వర్కులు మొత్తం. కొబ్బరికాయలు కొట్టిరా అయిపోయినాయి, దాంట్లోకి పెట్టుకొని రోడ్లే వాడలేదు. ఆ కొబ్బరికాయలు కొట్టిన దాన్ని పెట్టుకొని ఇంకా రోడ్ వాడి ఉంటే ఇంకెంత అది ఉంటున్నా, ఒకటే రోడ్ కాడ ఇంతగానే ఇష్యూ ఇక స్టార్ట్ అయ్యేది. మాకు అందులంట ఇట్లా అదవుతున్నాయంట, మాకు మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంట వీళ్ళు చేసే డెవలప్మెంట్. దీంతో చూస్తే మా అంజన్ ఎంత చేసాడు. షాద్నగర్ పబ్లిక్లో తెలియదా? షాద్నగర్లో మెయిన్ రోడ్ ఎవరు వేసిండు? ఇప్పుడు ప్రతి బైపాస్ అంటే ఇంటర్నల్ కనెక్టింగ్ ఉన్న రోడ్లు మొత్తం మా అంజన్ వేసిండు, మా మున్సిపల్ చైర్మన్ వేసిండు, మా వైస్ చైర్మన్ వేయించారు. తెలుస్తలే ట్రాఫిక్ ఎంత కంట్రోల్ చేసినాం. ఏ పండుగ వచ్చినా ఏ పెళ్లి వచ్చినా చౌరాస్తాకి వెళ్ళి పోతుంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అంటే అని చెప్పి కనెక్టింగ్ రోడ్లు చేసిరు. అన్ని కనెక్టింగ్ రోడ్లు ఇవన్నీ మా హయాంలో జరిగినాయి, గర్వంగా చెప్పుకుంటాం మేము. మీరు రోడ్లు వేయలేరు, పాడేయలేరు, మీరు పేపర్ల మీద పెట్టినరు. మేము ఫీల్డ్ మీదకి పోయినాం, తిరగండి పోయి, కళ్ళు గుడ్డిగా ఏం లేవు కదా, కళ్ళు ఉన్నాయి కదా, పోయి తిరగండి. నా వార్డులో నేను సవాల్ విసురుతున్నా. ఇప్పుడు స్టిల్ 90% అన్న, 95% చేసిన దమ్ముంది, బరాబర్ మాట్లాడతా. మాకు పుట్టిన పిల్లలకు బీరేవాడు పేరు పెట్టుకోనికే కొత్త బిచ్చగాలే కదా టేపులు పట్టుకొని తిరుక్కుంటా. అధికారులు రాలేరంట, కాంట్రాక్టర్ వచ్చిండంట, ఎవరు లేకపోతేనంట అలా ప్రైవేట్ సైన్ బట్టి టేపులు పట్టి తిరిగిరంట. నేను మీ మీడియా ముఖంగా నేను అధికారులకు నేను ఇప్పుడు ఖచ్చితంగా నేను అడుగుతున్నా, ఇప్పుడు ఒక వర్క్ వచ్చింది, ఒక వర్క్ చేస్తున్నారు అంటే కమిషనర్ ఉండాలి,
లేదా ఏఈ ఉండాలి, లేదా వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఆడ వీళ్ళు ఎవరు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కాంట్రాక్టర్లు పోయి రోడ్లు వేస్తే మీరు రేపు ఎంబీలు రికార్డ్ చేసి బిల్లులు ఇస్తారా? ఇందిరా మిల్లదే మా దగ్గర ఒక బాబు ఉంటాడు, పేరు చెప్పదలుచుకోలేదు, వానికి 3 ఆడపిల్లలు. వాడు నిజంగా చాలా బీదోడు. 3 ఆడపిల్లలు, కొడుకు కావాలని కోరికతో ఫస్ట్ బిడ్డ, సెకండ్ బిడ్డ, థర్డ్ బిడ్డ. వాడు పాపం డబుల్ బెడ్రూమ్కు అడుక్కున్నాడు, అది ఇందిరా మిల్లుకు అడుక్కున్నాడు. వానికి మొన్న ఏం చెప్తారంట, అరే నీది పేరు వచ్చిందిరా లిస్టులో, నీ రంగు ఉంది కదా, రంగుని తీసి కానీ పేపర్ పక్కకి పెట్టినామంటారంట. అంటే ఏమన్నట్టు దీన్ని? రంగు అంటే గులాబీ రంగు చూసి పక్కకి పెట్టినాడు, నా వెంబడి తిరగొద్దంట. అరే మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం భయ్, నేను కాంగ్రెస్ కార్యకర్తలకు బరాబర్ నేను చాలా మందికి ఇప్పించిన. ఇంకోటి మేము డబుల్ బెడ్రూమ్ మీ లెక్క క్యాండిడేట్లను ముఖాలు చూసి బొట్టు పెట్టి ఇయ్యలే. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారు, మీరు ఇన్వాల్వ్ అవుతాను ఒక్క 23 మంది కౌన్సిలర్లు ఉంటాం టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇండిపెండెంట్లు కాకుండా 23 మంది కౌన్సిలర్లు మేము ఒక్కరంగిటంగా ఒక డబుల్ బెడ్రూమ్లో మేము మాకు నచ్చిన వాళ్ళకి చూసుకోలే. ఆధారాలు అన్నీ ఉన్నాయి. అప్పుడున్న ఎంఆర్ఓ గోపాల్ సార్, ఇప్పుడు డిటి ఆనంద్ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు. మీరే కదా గవర్నమెంట్ ఉన్నది, పోయి చూసుకోండి నిజంగా ఇలా ఎమ్మెల్యేది కానీ వాళ్ళ కౌన్సిలర్ కానీ ఇన్వాల్వ్ ఉందా, వాళ్ళు తీసిరా డిప్ అని చెప్పాను, లేదా వాళ్ళు రాసిరా పేరు అని చెప్పాను. 1783 ఇండ్లని మా ఎమ్మెల్యే సార్ వితౌట్ మమ్మల్ని దాంట్లోకి ఇన్వాల్వ్ చేయకుండా అధికారుల మీద తెచ్చిపెడితే అధికారులు డిప్ తీసిరు. ఎట్లా? డబుల్ బెడ్రూమ్ ఒక దాంట్లో, పేరు ఒక దాంట్లో, ఇట్లా తీసిరు వాళ్ళు. 1783 డబుల్ బెడ్రూమ్ డిప్ పెట్టిన రోజు వచ్చిపోయిన రోజు మేము పోయినాం అంటే అందరం మా సమాచారం. దాంట్లో కొంతమంది గొడవ చేస్తే మేము బైకాట్ చేసి వచ్చినాం. నన్ను చైర్మన్ కూడా వీళ్ళంతా తిట్టారు, మీరు ఎట్లా కూర్చున్నాడు అంతా అదవుతుందంటే మేము వెళ్ళొచ్చినాం. ఆ తర్వాత అఫీషియల్స్ వాళ్ళకు ఉన్న ప్రెషర్ మీద వాళ్ళు తీసి డిప్పు మా సమక్షంలో తీయలే. తర్వాత వచ్చినాక లిస్టు చూసుకున్నాం తప్ప, మేము లిస్టు చూసుకొని మా వాళ్ళు ఎవరికి వచ్చిన టిక్కులు కొట్టుకున్నాం. మేము ఎవరిని ప్రపోజ్ చేయలేదు, మేము ఎవరిని ప్రపోజల్ చేయలే. మేము అంటే వారెవరు అధికారులు ఎవరు సూచించారు, వాళ్ళు మాకు వచ్చిన వాళ్ళకు మాకు రాని వాళ్ళకైనా సరే ఓకే అని చెప్పినాం. ఇప్పుడు గిట్టంగా ఆ డబుల్ బెడ్రూమ్లు వేయండి, వాళ్ళు పాపం బీదోళ్ళు కిరాయిలు కట్టలేకపోతారు. నా దగ్గర 93 ఇండ్లు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్. 93 మందిలో ఇంచుమించు ఒక 40-50 మందికి అసలు రోజు కూలి చేసుకుంటేనే వాళ్ళకి తిండి వెళ్తుంది. డబుల్ బెడ్రూమ్ 5,000-4,000 కిరాయి. వాడు చేసేది 500 రూపాయలు, 15,000 వాళ్ళ పిల్లల ఫీజులు, వాడు హాస్పిటల్ ఇంత కిరాణం తిండి పోవంగా వానికి ఎంత 5,000 వెళ్ళాలంటే వాడు అప్పులు చేసి 2 నెలలు 3 నెలలు కిరాయిలు బకాయిలు పెడితే ఆ ఇంటి అంటే ఆ కిరాయిలు నాకు చెప్పి ఇంటి ఓనర్ ఆపరాదు అంటే మేము చెప్పాల్సి వస్తున్నది అంటున్నాం. అని అంత బీదోళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టే ఉన్నాయి కదా, మేము కట్టినాం కదా, ఇవ్వండి. మేము గిట్ట సపోర్ట్ చేస్తాం ఆ విషయంలో. బీదలకు చెందాలి. ఎన్ని రోజులన్నీ ఎట్లా పెడతారు? పాడిపడిపోతున్నాయి. ఎమ్మెల్యే గారు మేము జనవరిలో అడిగినాం, అన్న ఏంది అని మా చైర్మన్ గారు అందరం కలిసి కలెక్టర్ వచ్చినట్టు మేము పోయినాం ఆడికి, ఈశ్వరరాజు అందరం కలిసి పోయింటివి. పోతే ఏమన్నారు, ఇట్లా దీని రిపేర్లకు మరమ్మతులకు 5 కోట్లు అవుతుందని అంచనా వేసి 7 కోట్లు అంచనా పంపించారు. ఇప్పటి వరకు రాదా? 2 సంవత్సరాలు అవుతుంది కదా గెలిచి. అవి ఇవ్వండి, మీరే ఇవ్వండి. కట్టి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందిరా మిల్లు ఇస్తున్నారు, అవి కొంతమందికి మాత్రమే ముడుతున్నాయి, ఇక కొంతమందికి ముడతలేవు. వాటిలో కొట్లాడుకుంటారు పబ్లిక్. వచ్చినోడో సంతోషపడుతారు, రానోళ్ళు వాళ్ళు ఎంత బాధపడుతుంటారు కళ్ళ ముందర ఇల్లు కట్టుకుంటుంటే. అటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వేయండి, వాళ్ళకి సంతోషపడతారు కదా. ఇందిరా మిల్లు పోయినాయి ఇచ్చేసిన వాళ్ళకి ఎగ్జామ్షన్ చేసేసి మిగతా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వేయండి, వాళ్ళు సంతోషపడతారు. ఆ పని చేయండి. జరగబోయే వర్కులు ఏమైనా చేయండి, చేసి చూపించండి. ఇంకా ఇప్పుడు సరే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు పెట్టిన 30 కోట్ల వర్కులలో ఒక రోడ్ అన్న పడిందా? కంప్లీట్ అయిందా? ఎర్త్ వర్కులు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఎర్త్ వర్క్, పటేల్ రోడ్లో ఎర్త్ వర్క్, తర్వాత ఈశ్వర్ కాలనీ ఎర్త్ వర్క్, అంతే. ఎర్త్ వర్కులు అయినాయి. మళ్ళీ రోడ్లు గిట్ట కాలే, ఇంకా రోడ్లే కాలే, దానికి కింద పంచాదు. మేము ఇన్ని కోట్ల వర్కులు చేసిన వాళ్ళం. అందుకే బరాబర్ అంటాం కొత్త బిచ్చగాలని. కొత్త బిచ్చగాడు అంటే అర్థం ఏంది? బిచ్చగాళ్ళకు టైమింగ్ ఉంటుంది. హిందూ దేవాలయం పోతే అక్కడ పొద్దున పోవాలి గుడికి, ఎందుకంటే పబ్లిక్ పొద్దున వస్తారు, అడుకుంటే 4 రూపాయలు పడతాయి. మసీద్ పోతే శుక్రవారం రోజు మధ్యాహ్నం పోతే పబ్లిక్ ఎక్కువ వస్తారు, పైసలు పడతాయి. చర్చికి పోతే ఆదివారం రోజు 10-11 గంటలకు పోతే పైసలు పడతాయి. కొత్త బిచ్చగాడు ఏం చేస్తాడు తెలుసా? కొత్తగా వస్తాడు, అరే వీళ్ళందరూ కలిసి అన్ని గుళ్ళకి నేనే పోతా అని చెప్పిన రాత్రి నుంచే పోయానే అనుకుంటాడంట. అటువంటి వాళ్ళు అంటారు కొత్త బిచ్చగాళ్ళు. ఇట్లా పార్టీలు గీటీలు అన్నారు. పార్టీల గురించి మమ్మల్ని అంటే మీ నాయకులు, మీ అధినాయకులు ఎన్ని పార్టీలు మారారు, మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అందుకనే ఒకరు అనేటప్పుడు ఏం చేయాలంటే ఆలోచన చేసుకుని అనాలి. దానికి ఎవరికి వర్తిస్తుంది? అది మీరు చేసిన తప్పులకు మీ నాయకులకు వర్తిస్తుంది. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం, పబ్లిక్ వదిలేస్తున్నాం. మమ్మల్ని అన్నారు కదా, నన్ను నటరాజన్ అని కాంగ్రెస్ నుంచి బీఫామ్ బరాబర్ తీసుకున్నాం భయ్, తీసుకొని తప్పేం చేయలే. కాంగ్రెస్ పార్టీలో ఎంత మేము ఒబీడియంట్గా పనిచేస్తున్నాం, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలకి అంతే ఒబీడియంట్గా పనిచేస్తున్నాం. మేము 2 రకాలు అక్కడ గోడ దింక అక్కడ కాలు ఇక్కడ కాలు చాపలే. కాంగ్రెస్లోనే ఇప్పుడు కొంతమంది లీడర్ మా పార్టీలకి మొగ్గు చూపుతారు, మా నాయకులతో మా మురళన మా రవాణాలకు టచ్లే ఉన్నారు. మేము అట్లా ఉన్నామేమో చూపిండి మీ కాంగ్రెస్ నాయకులకు. ఎవరికైనా మేము టచ్లు ఉన్నామా? అది మా దమ్ము, ధైర్యం మాది. ఎక్కడ ఉన్నా సరే, పవర్ ఉన్నా పవర్ లేకున్నా
మేమంతా స్వచ్ఛందంగా కొట్లాడతాం, మేము పబ్లిక్లో తిరిగేటోళ్ళం. కాబట్టి ఇంకొకసారి ఇటువంటి మాత్రం మళ్ళీ ఒకసారి అనొద్దు. మా ఎమ్మెల్యే గారిని కానీ మా పార్టీని కానీ కించపరిచినట్టు మాట్లాడితే ఆధారాలు ఉంటే మాట్లాడు. దమ్ముంది, ధైర్యంగా కొట్లాడతాం. 20 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాం, 10 ఏళ్ళ నుంచి ప్రత్యక్షంగా ఉన్నాం, మాట్లాడతాం బరాబర్. మళ్ళీ ఇంకొకసారి మా అంజన్నను కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఏం చేయలేరు అంటే ఖబర్దారు చెప్తున్నా. రాండి, ఏడుకొస్తారు. షాద్నగర్లో గల్లీ గల్లీ తిప్పిస్తా, వాడు తిప్పిస్తా. షాద్నగర్ నాకు వద్దు, నేను నా ఫరూక్ నగర్ వరకు తిరుగుతాం, నా వార్డు వరకు తిప్పుతా. దాండి ఎవరు వస్తారో, ఏ స్థాయి లీడర్ వస్తారో రాండి. ఈ వర్కులు జరిగినాయా జరగలేవా? జరగలేవని నిరూపించండి. దమ్ముంది బాయ్సాబ్, మాకు దమ్ముంది, ధైర్యం ఉంది, తెలివి ఉంది, చదువుకున్నాం. అన్పడగాలకి రాజకీయాలకు రాలే. ఎంకామ్ ఎల్ఎల్బి చదువుకో, 2 పీజీలు చేసుకున్నా, డబుల్ పీజీ హోల్డర్. నేను 2 పీజీలు చేసి నేను ఎందుకు వచ్చిన రాజకీయంలోకి అంటే నాకు ప్యాషన్. డబ్బులు సంపాదించడానికి రాలే, వచ్చి అది చేసి ఇది చేసి కోట్లు సంపాదించడానికి కౌన్సిలర్ పదవి నాది ఇప్పటికిట స్టిల్ నా పొద్దు నుంచి 24 గంటలు 365 రోజులు నేను పబ్లిక్ గురించే పని చేస్తా. వాళ్ళక వీళ్ళక ఆ పనులు ఈ పనులు పెట్టుకొని నేను నిరూపిస్తారా? వస్తారా? చూద్దాం ఏ స్థాయి లీడర్ వస్తాడో నాలాగా పని చేస్తాను పబ్లిక్కి. సొంతం దందాలు లేవు, 2 నెంబర్ దందాలు చేయను. దమ్ముంది కాబట్టి మాట్లాడుతున్నా. చల్, మీ దమ్ముంది కదా, ఇక డబల్ బెడ్రూమ్లు ఇప్పిండి, బీదోళ్ళకి సాయం అవుతుంది. మేము కట్టినాం కదా, మా కేసీఆర్, మా అంజన్న మేము కట్టినాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీకి రాని డబుల్ బెడ్రూమ్లు మా అంజన్న తెచ్చిండు. 1783 డబుల్ బెడ్రూమ్లు. మేము ఇద్దామనే లోపలనేమో ఎలక్షన్ల ముందర ఇస్తే అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ ఇస్తారు, ఆపాలే, ఎందుకంటే ఇప్పుడు ఇస్తే మొత్తం టీఆర్ఎస్కి ఓట్లు పడతాయని. సరే భయ్, మాది అయిపోయింది, 2 నెలలు అవుతుంది కదా, దాదాపు 20 నెలలు అంటే 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి ఇప్పియండి. మరి ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఎవరిస్తే అని మేము కట్టినాం భయ్, మీరు ఇవ్వండి. 6 హామీలు అంటని చెప్పని వచ్చారు కదా అధికారంలోకి, పబ్లిక్ను చూతే చేసి మార్పు అని. 2000 పెన్షన్ 4000 చేయండి, ఇప్పియండి. 4000 పెన్షన్ 6000 ఇప్పియండి. గృహిణులకు 2500 పెన్షన్ ఇస్తారు. అరే అత్త కూడా నాకు పంచాయతీ పెడుతున్నారు భయ్, మీదేం రాజకీయం? అత్తకు 4000 పెన్షన్ వస్తాయని అత్త అనుకుంటుంది, కోడలకు 2000 పెన్షన్ 2500 వస్తాయని అనుకున్నది. అట్లని మీకు కోట్లు వేసారు. ఇప్పుడు ఆ 2500 లేకపోయి 4000 లేకపోయా, అత్త కోడలు ఇద్దరు కలిపి గ్రూప్లో పైసలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ గ్రూప్లో పైసలు కట్టాలంటే దగ్గర పైసలు వస్తలేవు, ఇస్తాడు రేవంత్ రెడ్డి అంటే ఆగినారు. ఇయ్యండిగా, వేయండి. వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వండి. రైతు బీమా ఇవ్వండి. చచ్చిపోయిన రైతులు మస్తు మంది చచ్చిపోయారు, పేపర్లు వస్తున్నాయి. బీమా ఇప్పటివరకు ఎవరికి ముట్టలే. రైతు బంధు ఇటు అరకొర ఇట్లా చల్లినరు. ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇట్లా చల్లినరు. రైతు బీమా ఇవ్వండి. చచ్చిపోయినానికి 5 లక్షలు మా గవర్నమెంట్లు ఇవ్వలేదా? చచ్చిన దినాల లోపల 5 లక్షల రూపాయలు చెక్కులు తీసుకుపోయి మేము ఇచ్చినాం. విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, మా ఇంట్లో చూపిస్తాం, రాండి. మరి దమ్ముంటే మీరు ఏంటికి ఇచ్చారు చూద్దాం. కళ్యాణ లక్ష్మి ఇచ్చినామని చెప్పారు. తులం బంగారం ఎక్కడ పోయింది? మేము ఇచ్చిన అదే 1,16,000 రూపాయలు ఇస్తున్నారు కదా. తులం బంగారం ఇస్తామని హామీలు తీసుకున్నారు కదా. చేయండి, దమ్ముంటే దాని మీద చేయండి. ఈ అయిపోయిన వర్కులను పట్టుకొని మేమేదో చేసినాం. మేము ఏం చేసినా భయ్, ఇంకా మీరు ఇంకా పేపర్ల మీద ఉన్నాయి, పేపర్లు ఇంకా మీ ఉన్నాయి, మావి లేవు. మేము ఫీల్డ్ మీద ఉన్నాం. మేము ఆల్రెడీ నిన్న మాట్లాడిన పిల్లలకు చెప్తున్నా. ఎందుకు అంటే మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పెద్దల గిట్ట నేను రిక్వెస్ట్ ఏంటంటే, మేము మాట్లాడాలంటే చాలా ఉంటాయి మాకు మాట్లాడడానికి. మాకు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులను ఇబ్బంది పెట్టాలని మాకు ఉండదు. ప్రతి చిన్నదానికి ఇక పెట్టుండ్రు పిలువుండ్రు ప్రెస్ మీట్ మాకు ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పెద్దలకు ఏం చెప్తున్నామంటే, చెప్పుకోండి మీ పిల్లలకు, కాబోయే క్యాండిడేట్లు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్పుకోండి. అరే బాబు, మీ నుంచి మాకు ఇటంగా ఇబ్బంది అవుతుందని చెప్పుకోండి. మాట్లాడతారా దీని మీద? మాట్లాడమని నేనున్నా కదా, అందరూ అవసరం నా దగ్గరికి రమ్మని. 90% వరకు గల్లెగరేస్తున్నా మా అంజన్న గురించి. మా అంజన్న నాకు ఇచ్చిన ధైర్యంతో, మా చైర్మన్, మా వైస్ చైర్మన్, మా తోటి కౌన్సిలర్, మా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ధైర్యంతో నేను ఇన్ని వర్కులు చేసినా. నేను దమ్ముతోటి చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. కొత్త బిచ్చగాలు బరాబర్ అంటాం భయ్, కొత్త బిచ్చగాలు మరి చేయండి. 30 కోట్ల వర్కులు చేసినాక అప్పుడు మాట్లాడండి. అప్పుడు గిట్ట మేము కూడా చెప్తాం, ఇప్పటికిట చెప్తున్నాం కాంగ్రెస్ పెద్దలకు. అన్న, మేము 100% డెవలప్మెంట్కు మీకు సపోర్ట్ ఉంటాం. మేము మాజీలమైనా సరే, అపోజిట్ పార్టీ అయినా సరే, మనం అందరం కలిసి. షాద్నగర్ల రాజకీయాలు ఎప్పుడైనా సరే స్నేహపూర్వకంగా ఉంటాయి, ఎప్పుడు గిటంగా ఇట్లా కావు. ఎందుకంటే ఓన్లీ ఎలక్షన్ల వరకు మాత్రమే ఇవన్నీ. తర్వాత అందరూ హాయ్ బాయ్ అన్న నమస్తే. ఇప్పుడు ఈ కొత్త చేసే పనులకు ఈ మళ్ళీ పాత కథలకు పోయేటట్టున్నది. కాబట్టి పెద్దలకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే,
ఇటువంటివి ఇప్పటి నుంచి చెప్పకండి. విత్ నిజంగా ఆధారం ఉంటే రాండి. ఇప్పుడు చేసే ఏవైతే మేము 30 కోట్ల వరకు చేయండి, దానికి 100% మేము సపోర్ట్ చేస్తాం. కానీ కాలేదు అని మాత్రం మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీని కానీ మా అంజనని కానీ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం మేము ఖబర్దార్ చెప్తున్నాం, మేము ఊరుకోం. దానికి నా వార్డు వరకు ఏడికైనా సరే రానికే నేను తయారు. ఏడికైంది నేనే తయారు, నేను కూర్చేసుకొని నేతాజీ బొమ్మ దగ్గర కూర్చుంటా. దీనికి మీకు దమ్ము ఉంటే రాండి, ఎవరు మాట్లాడుతారో రాండి. అందరికీ నమస్కారం. పెద్దలకు నా ధన్యవాదాలు. మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టిన దానికి మరి దాని కౌంటర్గా మా సీనియర్ నాయకుడైనటువంటి నటరాజన్న గారిని, మా కౌన్సిలర్ గారిని, మా అందరినీ చులకనగా మాట్లాడినందుకు, మరి మేమే వర్కులు చేసినాము ఫరూక్ నగర్లో ఎవరు చేయలేదని చెప్పి మాట్లాడినందుకు మాత్రమే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దానికి వాళ్ళు నిన్న కౌంటర్గా మరి అవమానకరంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. అయితే ఫరూక్ నగర్లో జలానాయుడు గురించి చెప్తారు, ఎవరు డెవలప్ చేసినారు, ఎక్కడెక్కడ రోడ్లు వేసినారు అని చెప్పి. నేను దాదాపుగా నా 13వ వార్డులో అయితే నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలి. వాళ్ళు కోరుకొని గెలిపిస్తారండి మాకు. మేము ఏనాడు కూడా నిలబడతామని కూడా చెప్పలే. వాళ్ళే వచ్చి మీరైతేనే డెవలప్ చేస్తారని చెప్పి మాకు కోరుకొని అంజనా దగ్గరకు టికెట్ ఇప్పించి గెలిపించారు. మొన్న మాకు 2 సార్లు కూడా నేను ఎంపీటీసీ 2006లో, మొన్న కూడా అప్పుడు 2006లో కూడా 20 లక్షల వరకు చేసినాను. అప్పుడు సగం ఫరూక్ నగర్ ఉండే మాకు. అయితే కుమ్మరికేర్ వరకు కూడా కుమ్మరికేర్న సొంత డబ్బులు పెట్టి పైప్ లైన్ వేయించేసి ట్యాంకులు కట్టించినాం. అదే ఎంపీటీఓ మా ఎంపీటీసీ ఫండ్ నుంచి కూడా గుండుకే ఆడ నేత అది వివేకానంద బొమ్మ దగ్గర ఆడ కూడా ఒక 5-6 లక్షల వర్కులు చేసినాం. అయితే యూపీఎస్ ఫరూక్ నగర్ ఉంటుంది, అక్కడ వరకు రోడ్ వేసినాం. అయితే యూపీఎస్ ఫరూక్ నగర్లో మూత్రశాలలు లేకుండండి, పిల్లలు మూత్రాన్ని పోయడానికి లేకపోతే అది శంకర్ సార్ హెడ్ మాస్టర్ ఉండే. అప్పుడు నన్ను పిలిపించి ఇవి లేవు సార్ నా దగ్గర అంటే, అప్పుడు లేవు సార్ స్కూల్లో అంటే అప్పుడు మూత్రశాలలు కట్టించినాం. హై స్కూల్లో కూడా కట్టించినాం. మూత్రశాలలు హై స్కూల్లో కూడా బాగా చేయించినాం. ఆ తర్వాత 2000 ఇప్పుడు కౌన్సిలర్ గెలిచిన తర్వాత 70 లక్షల వర్కులు చేసినాం. ఆ చిన్న వార్డు మాది 13వ వార్డు. 70 లక్షల వరకు ప్రతి గల్లీలో రోడ్లు వేసినాం. చిన్న చిన్న గల్లీలు, రజక వీధి ఉంటుంది, శ్రీకాంత్ గారికి తెలుసు. రజక వీధిలో చిన్న చిన్న గల్లీలు, అసలు మనిషి బండి కూడా ఉన్నటువంటి గల్లీలలో ఇదే అంజనా గారు నన్ను పిలిపించి, అనంత నీ వార్డులో ఎన్ని వర్కులు ఉంటే మొత్తం చేసేయని చెప్పి మిగతా కౌన్సిలర్ల కన్నా నాకు డబ్బులు ఎక్కువ ఇచ్చాడు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత ఉంటే అంత చేయని చెప్పిండు నాకు. ఎందుకంటే నీ దాంట్లో ఫస్ట్ వర్కులు కాలే కాబట్టి ఎంత చేసుకుంటావు చేసుకో అని చెప్పి నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వార్డు అంతా కంప్లీట్ చేస్తాను నేను. ఈ పెద్ద రోడ్లు మాత్రమే, దానికి కూడా నరసింహులు గారు చెప్పినట్టు దానికి కూడా మేము పెట్టినాం ఇద్దరం కలిసి. అవే వర్కులు ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా గుండుకేరిన ఇంకా 10 లక్షల వరకు ఉంది జనరల్ ఫండ్. గుండు అశోక్ ఇంటి నుంచి ఫస్ట్ వార్డులో కూడా పెట్టించిన నేను, మా వార్డులో లేవని చెప్పి పనులు. ఫస్ట్ వార్డులో కూడా ఒక 5 లక్షల రూపాయలు పెట్టించి, నా వార్డులో ఇంకా 5 లక్షల రూపాయలు పెట్టించి ఇప్పుడు వరకు చేసేది ఉంది. అది టెండర్లు కానందుకు ఆగిపోయింది. మరి అదేవిధంగా ఇంకొకటి, ఈ రోడ్డు గాంధీ అది హై స్కూల్ నుంచి హాస్పిటల్ వరకు రోడ్ వేస్తున్నారు కదా, దానికి మేము ఏదో వన్ సైడ్ అవి అరుగులు కూడా కొట్టి మెట్లు కూడా కొట్టి ఎవరికి అన్యాయం చేసుకుంటామని మేము చెప్పలేదు. ఓన్లీ 2 బండ్లు పాస్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడి. అక్కడ చిన్న ఇరుక్కుంటుంది, ఒకటే బండి పోతే ఇంకో బండి పోదు. కాబట్టి రెండు దిక్కుల సమానం తీసుకోండి, ఎవరు కూడా అన్యాయం చేయకండి. కొత్త ఇండ్లు కట్టుకున్నారు కాబట్టి రెండు మధ్య నుంచి 2 సమానం తీసుకొని 2 బండ్లు పోయేటట్టు మాత్రమే రోడ్ వేయండి. దానికి మేము సంపూర్ణంగా మీకు సహకరిస్తాం. అందరం కలిసి ఫరూక్ నగర్ను డెవలప్ చేసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో మిత్రభావంతో మేము పనిచేసినామన్న వాస్తవంగా చెప్తున్నా. మా వర్కులు ఉంటే మా ఎంపీటీసీ వర్కులు ఉంటే కూడా ఇప్పుడు ఉన్న పెద్దలు తెలుసు, పెద్ద మనుషులకు వాళ్ళని పిలిపించి మేము టెంకాయలు కొట్టించినాం. మీలాగా ఇప్పుడు మేము పెట్టారు ఫండ్కు మీరే కొట్టుకొని మీరే డబ్బులు కరుచుకొని మొత్తం కొలుసుకొని అది చేయలేము. మేము అందరిని కూడా ప్రేమభావంతో మిత్రభావంతో మేము పనిచేసినాం. అందరిని పిలుచుకొని టెంకాయలు కొట్టినాం, మా పార్టీ కాకుండా కూడా. అదన్నా మా సంస్కృతి.
మీలాగా మేము చేయలేదు ఎప్పుడు కూడా. అందరిని పిలిపించి ఎట్లా చేద్దామని చెప్పి పనులు చేసినాం మేము. అది మాకు బక్క నరసింహ సార్ నేర్పలే, మాకు అంజనా సార్ కూడా నేర్పలే. అందరినీ కలిసికట్టుగా పొమ్మని చెప్పిండు, ఏం అభివృద్ధిని చేసుకోమని చెప్పిండు. ఆయనకైతే ఇద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియాలి. మేము ఫరూక్ నగర్లో మేము చేసినటువంటి పనులు ఎవరు కూడా చేయకుండొచ్చు. అంజన్న పీరియడ్లో అయితే షాద్ నగర్ ఎంత డెవలప్ అయిందో మీ అందరికీ తెలుసు. ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు, ఇది వాస్తవం చెప్తున్నాను. ప్రతి లింక్ రోడ్డు చేయమని చెప్పిండు ఆయన. గాంధీ బొమ్మ నుంచి శ్రీకాంత్ ఇంటి వరకు హనుమాన్ గుడి ఉంటుంది అక్కడ వరకు 10 లక్షలు ఉంటే ఎక్స్చేంజ్ చేయించినాం. మళ్ళా సాయిబాబా గుడి వరకు అది బాగా చేయకపోతే ఇప్పుడు పోయినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, ఆయన కరెక్ట్ చేయకపోతే మళ్ళీ కొట్లాడి బిల్లు ఆపించి మళ్ళీ ఇచ్చినాం మేము గాంధీ బొమ్మ అక్కడ. అట్లాంటి పని చేసినాం మన ప్రజలకు అందరూ కూడా సౌకర్యవంతంగా పనిచేసినాం. కానీ ఇట్లా మీరే చేసినారు మేమే చేసినాం అని ఇప్పుడు ఎలక్షన్లప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది ఎవరు వాళ్ళు కొట్లాడుకోవచ్చు, కానీ ప్రజలకు మేలు చేసే పని చేద్దాం అందరం కలిసి. అది తెచ్చుకోండి, మీరు అది తెలుసుకోండి. మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ షాద్నగర్లో డెవలప్మెంట్ కింద వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్గా అంజనా గారికి మేము అభినందన తెలపాలి. ఎందుకంటే గత 10 ఏళ్లలో అంటే షాద్నగర్లో ఎక్కడ లేని అభివృద్ధి జరిగింది. ఎట్లా జరిగిందంటే ఇప్పుడు నా వార్డు వరకు నేను చెప్పాలంటే 26 వార్డులో దాదాపు నియర్ అబౌట్ 2 crores చేంజ్ వర్క్ జరిగింది. ఒక 26 ఒక వార్డులని ఉన్న 100% జరిగింది. ఎట్లా జరిగిందంటే నా దగ్గర ఏరియాకి రోడ్లు కానీ యూజీడీలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ ఇంకా ఏవి లేవు ఇక, ఎందుకంటే అన్నీ కంప్లీట్ అయినాయి. టోటల్గా వాళ్ళు ఒక్క వర్క్ కూడా లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ రోడ్స్ కానీ ఫుల్ ప్రెజర్ కంప్లీట్ అయినాయి. తర్వాత 2 పార్కులు 2 ప్లేసెస్ ఉండే 2 ప్లేసెస్లో పార్కులు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకోటి ఎంత గ్రేట్ థింగ్ అంటే మిషన్ భగీరథ రాకమొదలు షాద్నగర్లో వాటర్ క్రైసిస్, వాటర్ ప్రాబ్లం ఎట్లుందంటే ప్రజలందరికీ తెలుసు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు తీరినాయి. అది తీర్చింది ఎవరు? అంజన్న. ఎట్లా తీర్చిందంటే దాదాపు ఒక 7-8 వేల కనెక్షన్లు శాంక్షన్ అయినాయి గవర్నమెంట్ నుంచి. వాటిని 15 వేలకు పెంచిండు. అంటే అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో 15 వేలకు పెంచి కనెక్షన్స్ ఇచ్చిండు. అంటే ఎప్పుడు నిరంతరంగా శ్రామికుడైన అంజన్న. అంటే నా ఒక్క వార్డు అనే కాదు, షాద్నగర్ కోసం ఇన్ని వేల కనెక్షన్ తెచ్చిండు. నా వార్డు వరకు అయితే 100% అనేది చెప్పిన నేను రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ తర్వాత పార్కులు కానీ ఏది మిగిలేదు, కంప్లీట్ అయినాయి. ఎవరైనా చూసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. సో దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మ్యాక్సిమం అన్ని వాళ్ళల్లో అట్లనే జరిగి ఉంటాయి. సో ఈ విధంగా కష్టపడి పనిచేసిన వ్యక్తి అంజన్న. సరే, మనం ప్రతిదీ డిబేట్ చేసుకోకూడదు, ఏం వర్క్ జరిగింది ఏం చేసిరు అనేది. ఇప్పుడు దాదాపు మనకు తెలిసిన ఒక పర్సన్కి ఏం అవసరం ఉంటుంది, కామన్ మ్యాన్కు ఒక రేషన్ కార్డు అవసరం ఉంటుంది, లేదంటే ఒక పెన్షన్ అవసరం ఉంటుంది. నా వాళ్ళలో అవి దాదాపు 98% పెన్షన్స్ శాంక్షన్ అయ్యాయి లాస్ట్ టర్మ్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో. తర్వాత రేషన్ కార్డు కూడా దాదాపు అందరు వచ్చినాయి. ఇప్పుడు ఈయనోళ్ళకి మాత్రమే ఒక 1-2 years నుంచి ఆగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా డిసెంబర్ జనవరి వస్తే 2 years అయిపోతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఒక కొత్త పెన్షన్ కానీ కొత్త రేషన్ కార్డు కానీ శాంక్షన్ చేయలేదు. సో దాన్ని బట్టి గవర్నమెంట్ ఏం పని చేస్తుందని మనం చెప్పొచ్చు. అంటే కామన్ మ్యాన్, పూర్ పీపుల్కి అవసరం, నీడీ పీపుల్కి ఏం అవసరం ఉంటుంది, ఒక సామాన్య వ్యక్తికి అవసరం ఉండేది రేషన్ కార్డు, పెన్షన్. సో ఇంతవరకు అవి కొత్త అవుతున్నాయని చెప్తారు, ఆ డేట్ చెప్తారు, కానీ ఇంతవరకు ఎవరు తీసుకోలేదు, లబ్ధిదారులు తీసుకోలేదు. సో గవర్నమెంట్ ఏం పని చేస్తుందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎట్లా పనిచేసింది, ఎవరు ఎట్లా పనిచేస్తారు వర్క్, దీంట్లో ప్రజలు చూస్తున్నారు. మనం డెవలప్మెంట్ కాలేదు అనుకుంటే ఏం డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు నరసింహ గారు కూడా చెప్పారు, ఎన్ని రోడ్స్ శాంక్షన్ అయినాయి మన దగ్గర. మెయిన్ రోడ్ కానీ, కాలేజ్ రోడ్ కానీ, పరమేశ్వరాద్రి రోడ్ కానీ, ఈ కోర్టు పక్క నుంచి రోడ్డు కానీ, నాగులపల్లి రోడ్డు కానీ, తర్వాత విద్యుత్ కాలనీ రోడ్డు కానీ, ఆర్టీసీ కాలనీ రోడ్స్ కానీ, మెయిన్ రోడ్స్ ఇవన్నీ లింక్ రోడ్స్ మొత్తం దాదాపుగా ఇవన్నీ రోడ్స్. తర్వాత 20 కోట్లతోటి 50 bedded హాస్పిటల్ అంజన్న గారి ఆధ్వర్యంలో శాంక్షన్ అయింది. కన్స్ట్రక్షన్ 100 bedded అది రన్ అవుతున్నందుకు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. డయాలిసిస్ సెంటర్ కూడా తెచ్చిండు.
ఇక్కడికి 60 లక్షలు. సో ఇటువంటి ఒక మనిషికి అవసరమయ్యే పనులన్నీ గత ప్రభుత్వం చేసింది. అంటే వ్యక్తికి కావాల్సింది మనము ఎక్కడ కానీ షోపుటప్లకు పోకుండా నీడి అంటే కామన్ మ్యాన్ కానీ ఇప్పుడు హాస్పిటల్కి పోయి డయాలసిస్ చేసుకోవాలంటే ఎంత కష్టమవుతుంది ఒక వ్యక్తికి. సో అది కూడా ఇక్కడికి అందుబాటులోకి తెచ్చారు. పెద్ద హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చారు. ఇన్ని వ్యవస్థలు అందుబాటులోకి తెచ్చారు. ఎట్లయినా ఉత్తగైనాయా? దాదాపు 4669 కోట్లు శాంక్షన్ చేయించిండు 10 ఏళ్ళల్లో. ఇది వరకు సాధ్యమవుతుందా? ఇంకా ఇంతకుముందు ఎవరు చేయలేక ముందు కూడా ఎవరు చేయలేరు. మీకు ఆ 4669 కోట్లు కాన్స్టిట్యూన్సీ పరంగా మీరు ఆర్టీఐస్ కూడా తీసుకోవచ్చు. ఇంతగానో మీకు ఎవరు తేబోరు కూడా. అంటే ఆయనకు పట్టుదల, పని చెప్తే చేస్తాడు. చూడండి, పెద్ద పెద్ద పదులకు పోకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి. మ్యాక్సిమం చూడండి మీరు, ఇప్పుడు కూడా వస్తున్నాయి. కానీ అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే చాలా శాంక్షన్ అయ్యి వచ్చేది. అంటే ఇవి కామన్ నీడ్స్ అనమాట. కామన్ నీడ్స్ అదే ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ మీరు ఇంకోటి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉన్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాకుండా అంత మంచి వర్క్ చేసిండు అంజనా గారు. ఎందుకు చేసిండు? ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ ఆయన ప్రజలే, భేదభావాలు చూపించలేదు. డెవలప్మెంట్ కాడికి వస్తే ముఖ్యమంత్రి గారితో కొట్లాడి కేసీఆర్ గారితో కొట్లాడి ఫండ్స్ తెచ్చిండు. ఇప్పుడు ఇంతకుముందు బైసాబ్ చెప్పిండు 1700 చిల్లర డబుల్ బెడ్రూమ్లు. అసలు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చినాయి 600 చైన్స్ ఇక్కడ ఎలిజిబుల్. కానీ మా కాన్స్టిట్యున్సీకి సరిపోవని చెప్పి 1700 చిల్లర తెచ్చిండు. అవి కూడా ఎవరు ప్రమేయం లేకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లలో అన్ని పార్టీలు ఉన్నాయి. అందులో ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకే శాంక్షన్ అయినాయి. ఎట్లా శాంక్షన్ అయినాయంటే మనం రికమెండ్ చేసే శాంక్షన్ కావాలి. అక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ లింక్, వాళ్ళ ప్రాపర్టీస్ లింక్ ఉంటాయి. ఏమైనా ప్రాపర్టీస్ వాళ్ళు మ్యాచ్ కాకపోతే వచ్చిన ఏవైతే ఆఫీసర్స్ ఉన్నాయో తీసేసిరారు. ఎలిజిబుల్ ఉన్నోనికే శాంక్షన్ చేసిరు. ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా. మా సార్ కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారు, మీరు ఇందులో ఇన్వాల్వ్ కాకుండా బదలామవుతాం. ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. ఇండిపెండెంట్ ఇటువంటి చాలా వర్క్స్ చేసిండు. అంటే ఇప్పుడు దాదాపు మా లాస్ట్ మీటింగ్ మొన్న ఎప్పుడైతే మా టర్మ్ అయిపోయిందో లాస్ట్ మీటింగ్ మేము పెట్టుకున్నాం. ఇప్పుడు చేసే వర్క్స్ అన్ని ఏవైతే టీఎఫ్ఐడిసి వర్క్స్ ఉన్నాయో ఆ లాస్ట్ మీటింగ్లో మేము శాంక్షన్ చేసినాం. అది మేమే తీర్మానం చేసినాం. దానికి సంబంధించిన ఏదైతే శాంక్షన్ ఉందో 30 crores 39 crores అవన్నీ మున్సిపల్ ఆఫీసులు ఉంటాయి. ఇప్పుడు మేము ఇక్కడ టేబుల్ మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఇయర్ శాంక్షన్ అయినా, ఎప్పుడు శాంక్షన్ అయినా అవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ కోర్స్ వచ్చినాయి కాబట్టి అవి ఇంప్లిమెంటేషన్లకు రాలే. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, సంతోషం. దాన్ని ఎవరైనా స్వాగతించాలి. మేము చేసిందనేది కాక ఎవరు చేసినా చేసేయాలంతే. దాన్ని మేమే చేసినామంటే ఇప్పుడు మేము చేసుకొని చెప్పుకోవాలంటే ఉన్నాయి కదా, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడు శాంక్షన్ అయినాయి, ఏముంది, ఇవన్నీ. ఇటువంటి పనులు అంజనా గారు కష్టపడి ఒక వ్యక్తికి, ఒక కామన్ మ్యాన్కి కావాల్సిన అవసరాలన్నీ తీర్చిండు. సో మనము అతను చేసిన పనిని గుర్తించాలి. ఎవరైతే డెవలప్మెంట్ చేసిరో వాళ్ళ పనిని గుర్తించాలి. అంతేగాని అనవసరమైన కామెంట్స్ చేయకుండా. తర్వాత ఇప్పుడు అక్కడున్న పార్టీలైనా ఇక్కడున్న పార్టీలైనా అందరు కలిసిన వాళ్ళే, కలిసిమెలిసి తిరిగిన వాళ్ళే. సో ఇటువంటి గ్యాప్ పెంచుకోకుండా అందరు కలిసిమెలిసి చేసుకోవాలి. తర్వాత మేము చేసిన పనులు ఇప్పుడు నా వాళ్ళని నేను పనులు చెప్పిన ప్రతి ఒక్క కౌన్సిలర్ నుండి వాళ్ళ పనులు అయినాయి, వాళ్ళు చూసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ చెప్తున్నా, నా వాళ్ళలో ఎక్కడ ఓపెన్ డ్రైన్ లేదు. దాదాపు ఒక 5 years బ్యాక్ ఆర్ఆర్ మోటార్స్ వచ్చి ఇందిరానగర్ పరిగి రోడ్ వరకు అంజనానే 70 లక్షలు ఓపెన్ పెద్ద డ్రైన్. పోనీ దాని మీద దోమలు వస్తాయి ఇవని చెప్తే దాని మీద వేసే కప్పులు కూడా సిమెంట్వి మళ్ళీ దాదాపు ఒక 10 లక్షలు పెట్టి శాంక్షన్ చేయించిండు. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలే డెవలప్మెంట్కి. ఇది అయింది కదా, అదెందుకు, ఈయనకెందుకు అని చెప్పలే. పబ్లిక్ కోసం సార్ అంటే చేసేది పని. సో అంత పట్టుదల వ్యక్తి, ప్రతి ఒక్కరికి చేసిన వ్యక్తి. సో డెవలప్మెంట్ మీద ఎక్కడ కాంప్రమైజ్ కాలే టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు చేసిన పనులు, ఇంతకుముందు చేసిన పనులు మనం చూస్తూనే ఉన్నాం. మీరు కూడా చూస్తున్నారు. మేము ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఏ టైంలో ఏం జరిగినా అందరూ గుర్తుంచుకుని చాలు. జై తెలంగాణ, జై అంజన్. మొన్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో నటరాజ్ అన్నను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, ఎన్నికలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ. ఇది
ఎప్పటి వరకైనా ప్రజాప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు సాగేటువంటి కార్యక్రమాలు. కానీ ఒక వయసు రీత్యా కానీ గౌరవ వ్యక్తి, షాద్నగర్కి సుపరిచితుడు, అలాంటి వ్యక్తి కేవలం ప్రభుత్వం యొక్క నిధులతోని చేసినటువంటి పనులను, దాంట్లో ఉన్న తప్పులను ఎత్తి చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎవరిని రాజకీయ దురుద్దేశంతో కించపరిచే ప్రయత్నం చేయలేదు. ఆయన బిచ్చగాడని అలా సంబోధించడము రేపు రాబోయే మాలాంటి యువతరం నాయకత్వానికి అనుభవజ్ఞులు, సీనియర్లు అయినటువంటి నాయకులతో మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి వారు రాజకీయ భాష ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటటువంటి మార్గంలో నడిపించి మాకు కూడా సన్మార్గంలో నడిపిస్తారని మేము అలాంటి నాయకులతో కోరుకుంటున్నాము. దాని తర్వాత ఇదే ఇప్పుడు TUFIDC నిధులు, ఇది నిధులతో పాటు అప్పు. ఈ 37 కోట్లు మళ్ళీ షాద్నగర్ పట్టణ ప్రజలు పన్నుల రూపంలో ఖచ్చితంగా ఈ మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి తిరిగి చెల్లించాల్సింది. ఇది షాద్నగర్ ప్రజల యొక్క సొమ్ము. రాజకీయ పార్టీలు కేవలం ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని ఏ విధంగా మళ్ళీ ప్రజలకు చేరవేయాలి అనే ఒక పందాలో పనిచేయడమే జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీలు కూడా సొంత రాజకీయ పార్టీల యొక్క సొమ్ముతోని అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యరు. ప్రజా సొమ్మునే, ప్రజాధనాన్నే మళ్ళీ ప్రజల శ్రేయస్సు కోసం మనం ఏ విధంగా ఉపయోగించాలని ఆలోచించి చేసేటువంటి పనులనే అభివృద్ధి పని అని మనం ప్రజాస్వామ్యంలో సంబోధించడం జరుగుతుంది. నేనేమంటా అంటే అన్న, వాస్తవంగా చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి, చాలామంది లీడర్లు వచ్చారు. షాద్నగర్లో చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ స్థాయికి తగ్గట్టు పనులు చేసి వెళ్ళిపోయారు. మనం కూడా షాద్నగర్లో ఏనాడు రాజకీయాలు కానీ మనం కానీ శాశ్వతం కాదు. మనం చేసే రాజకీయాలు చాలా హుందాగా రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో మీరు కానీ, మేము కానీ, ఇంకో పార్టీ మిత్రులు కానీ షాద్నగర్ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాము, షాద్నగర్ని తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ అగ్రగామిగా నిలబెట్టడానికి మనం చేయాల్సిన ప్రయత్నమే తప్ప మన స్వయం లాభాలు అనేటువంటి రాజకీయ పార్టీలకు ఏం ఉండవు. దాని తర్వాత కొంతమంది అంజన్న గారి కుమారుడు గురించి ఇండైరెక్ట్గా ప్రైవేట్ సైన్యాన్ని వేసుకొని తిరుగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాస్తవంగా కూడా రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత అంజన్న గారి కుమారులు మాలాంటి కార్యకర్తలకు మీరు అధైర్య పడవద్దు, మీ కష్టకాలంలో మేము కానీ పార్టీ కానీ మీ వెన్నంటూ ఉంటామని ఆ ధైర్యం ఇచ్చినందుకే మాలాంటి యువకులు రాజకీయ పార్టీలలో తిరగగలుగుతున్నారు. వారు ప్రైవేట్ సైన్యంగా కొంతమందిని తిప్పుకుంటున్నారు అంటే ప్రతి రాజకీయ నాయకులు, మేము కూడా చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం షాద్నగర్లో. కానీ మా అంజన్న అంత సాదాసీద ఎమ్మెల్యేని షాద్నగర్ ప్రజలు కానీ ఎవరు రాజకీయ పార్టీల వాళ్ళు కానీ చూడలేదు. ఏ రోజు కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బండి కూడా నా వెనుక రావద్దు అని చెప్పిపోయేటువంటి చాలా మృదు స్వభావావి, ఎల్లప్పుడూ ప్రజల గురించి మంచి
ఆలోచన పెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు మా అంజన్న. అలాంటి నాయకుని వెనుక మేము తిరిగే కార్యకర్తలము చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాము. కొన్ని సందర్భాలలో అధైర్యపడుతున్నటువంటి కార్యకర్తలకు, అధైర్యపడుతున్నటువంటి పార్టీ క్యాడర్కి అన్నవాళ్ళు ధైర్యం చెప్పడానికి ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కంటే ప్రజలు చాలా తెలివివంతులు, చైతన్యవంతులు, విద్యావంతులు. మనము చేసేది ప్రతిదీ వాళ్ళు చూసిన తర్వాత అంతిమంగా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయించిన నిర్ణయాన్ని ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా శిరస్సు వహించి స్వీకరించాల్సిందే. మనము సరే జరిగే అభివృద్ధి పనులు కానీ, ప్రైవేట్ సైన్యం కానీ రాబోయే ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. నేను మీ ఐడెంటిటీ గురించి, మీరు నా ఐడెంటిటీ గురించి వ్యక్తిగతమైన దూషణలు వద్దన్నా. మనం ఉండేది ప్రజాస్వామ్యంలో. ఏమైనా ఉంటే మనకు రాజకీయ విమర్శలు ఉండొచ్చు. షాద్ నగర్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఒక తాపత్రయం మీ పార్టీకి ఉండొచ్చు, మా పార్టీకి ఉండొచ్చు, ఇంకో వేరే పార్టీకి కూడా ఉండొచ్చు. మనందరి లక్ష్యం ఒకటే, 119 నియోజకవర్గాలలో షాద్ నగర్ని ఎట్లా అగ్రగామిగా నిలబెట్టాలి అనే దానిపైన పనిచేద్దాము. ఇది షాద్ నగర్ శ్రేయస్సుకి చాలా మంచిది కాబట్టి నేను వారందరికీ నా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ